ఇప్పుడు వృశ్చిక రాశి గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఇప్పటివరకు నడిచిన టైంలో రాశిలో బుధగ్రహ సంచారం ఉండటం వలన, బుధుడికి, కుజుడికి శత్రుత్వం ఉన్నందు వలన ప్రతి పనులు ఆలస్యతగా జరగటం, వాయిదాలు పడుతూ ఉండటం, ప్రతి విషయంలో కూడా ఇబ్బందికరమైనటువంటి వాతావరణంగా ఉండటం, టైం వేస్టు, కాలక్షేపంలో ఇబ్బందులు, ప్రతి విషయంలో కాలయాపన జరుగుతూ ఉండటం అనేటటువంటివి ఇప్పటివరకు జరిగినాయి. అయితే 29వ తారీఖు బుధగ్రహ సంచార మార్పు వలన వీరికి ప్రతి విషయంలో అనుకూలంగా ఉండటము, పనుల్లో కదలిక రావటము, పట్టిందల్లా బంగారంగా ఉండేటటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. అదేవిధంగా గతంలో ఉన్న రుణ ఒత్తిళ్ల నుంచి బయటపడటము, మానసికమైన ఒత్తిళ్ల నుంచి బయటపడటము, అదేవిధంగా మనశ్శాంతి లభించటము, ఏదైతే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తలెత్తున్నాయో వాటినన్నింటినీ కూడా అధిగమించటం అనేటటువంటివి జరుగుతాయి. గృహంలో శుభకార్యాలు జరిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. అనుకోని ధనప్రాప్తి సంభవించేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా కుటుంబంలో శుభకార్యాలు జరిగేటటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తున్నారో వారు శుభవార్తలు వింటము, అదేవిధంగా వారం ద్వితీయార్థం నుంచి రాజకీయ నాయకులకు బాగా కలిసి వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విద్యార్థులకు వారి శ్రమకి తగిన ఫలితం లభించడం, ఉత్తీర్ణత శాతం కూడా పెరగటం అనేటటువంటివి జరుగుతాయి. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఏదైతే ఈ షేర్ మార్కెట్ల పరంగా పెట్టుబడులు పెట్టేటటువంటి వారికి ఈ వారం నుంచి బాగా కలిసి వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కనుక 29వ తారీఖు నుంచి షేర్ మార్కెట్లో పెట్టుబడులు కనుక పెడితే బాగుంటుంది. ముఖ్యంగా మానసికమైన ఒత్తిళ్ళు, టైం వేస్ట్ అవుతూ ఉండటం, ప్రతి విషయంలో చికాకుగా ఉండటం, వృత్తిలో సమస్యలను ఎదుర్కొంటూ ఉండటం ఏదైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా అధిగమిస్తారు. వ్యాపారస్తులకు కూడా బాగా కలిసి వచ్చే కాలంగా చెప్పవచ్చును. నూతన పెట్టుబడులు పెరిగి వ్యాపార లావాదేవీల్లో మంచి లాభాలు గడించడం అనేటటువంటివి జరుగుతాయి. దీంతోపాటు ఉద్యోగస్తులకు కూడా ప్రమోషన్ల రూపంలో బాగుంటుంది. అదేవిధంగా పై అధికారుల వలన మన్ననలు పొందేటటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేటటువంటి వారు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. గతంలో కంటే కూడా ఈ రాశి వారికి ఈ వారం నుంచి పట్టిందల్లా బంగారంగా జరిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. అదేవిధంగా ధనుస్సు రాశిలో బుధుడు, రవి, శుక్రుడు, ఏదైతే కుజుడు సంచారం జరుగుతున్నదో ఇవి మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కనుక ఈ రాశివారు ప్రతినిత్యం సుబ్రహ్మణ్య స్వామి అష్టకం పారాయణగా చేయటం, అదేవిధంగా లక్ష్మీనరసింహస్వామి గుడిలో 9 ప్రదక్షిణాలు చేసి అష్టోత్తర పూజ చేయించుకోవటం, దీంతోపాటు ప్రతినిత్యం ఆదిత్య ఉదయం పారాయణగా చేయటం, సూర్య నమస్కారాలు చేయటం వలన వీరికి ఉన్న సమస్యలను అధిగమించటం అనేటటువంటివి జరుగుతాయి.